ఎవరీవన్, ఇది చూడండి మాది ముందర ఒక ఎగ్జైటింగ్ కిచెన్ ప్రోడక్ట్ వచ్చేసింది. నాకు కూడా తెలియకుండా మా ఆయన ఆర్డర్ పెట్టినాడా. ఈ ప్రోడక్ట్ యొక్క స్పెషాలిటీ ఏంటో తెలుసా? మనకు వంట రాకపోయినా సరే వంట చేసేయచ్చు, వచ్చినా వంట రాకపోయినా ఇంకైతే భయం లేదు. ఎందుకంటే ఇదే మనకి హెల్ప్ చేస్తుంది కుకింగ్ కి. ఇదే ఆ ఇండక్షన్ కుక్ టాప్ చూడండి, క్లింక్ వాళ్ళది సెమీ. చూడండి ఈ పేరు కూడా సెమీ ఇంటెలిజెంట్ ఇండక్షన్ కుక్ టాప్ అండి. పాపాయ్ వెనక్కి తిప్పి చూపించా, దీని మీద ఏమేమి స్పెషాలిటీస్ అన్నీ ఉన్నాయనేది ఇదో ఇక్కడ రాసేసినారు, మీరు కూడా చూడొచ్చు. సెమీ పవర్డ్ బై క్లింక్, ఆటోమేటెడ్ కలనరీ అసిస్టెన్స్, 200 పైగా ఆటో గైడెడ్ రెసిపీస్ అన్నీ దీంట్లోనే ఉంటాయంట. అలాగే ఆటోమేటెడ్ హీటింగ్, ఇంటెలిజెంట్ టైమర్ అండ్ సౌండ్ అలర్ట్స్. చూడండి ఇది ఒక స్మార్ట్ యాప్ కంట్రోల్ ద్వారా చేసుకోవచ్చు అండి. ఇది ఒక పూర్తి ఒక యాప్ డౌన్లోడ్ చేసుకోవాలి మనము. దీంట్లో స్పెషాలిటీస్ వచ్చేసి ప్రిసైజ్ టెంపరేచర్ కంట్రోల్, తర్వాత మనం వెయిట్ కూడా చూసుకోవచ్చు దీని మీద, వెజిటేబుల్స్ అంతా కూడా. తర్వాత ఇంటరాక్టివ్ డిస్ప్లే ఉంది, అడ్వాన్స్డ్ సేఫ్టీ, కస్టమైజబుల్ ప్రీసెట్స్, డ్యూయల్ హీటింగ్ కంట్రోల్ ఉంది, తర్వాత చైల్డ్ లాక్ ఫెసిలిటీ ఉంది, అడాప్టివ్ హీటింగ్ ఉంది, అన్ని ఫెసిలిటీస్ ఉన్నాయి. ఓపెన్ చేయి పాపా. టడా టడాన్. ఏం కలర్? వైట్ కలర్ అనుకుంటా. ఏ దుమ్ము లేపుతుంది బో. చూడండి ఎంత నీట్గా బాగుందో, స్మార్ట్గా. రాను రాను కాలం మారే కొద్దీ అంతా టెక్నాలజీ. వీటిల్లో చూడండి 3 బుక్స్ అయితే వచ్చినాయి. క్విక్ స్టార్ట్ గైడ్ ఒకటి, తర్వాత యూజర్ మాన్యువల్ ఇచ్చినారు, వెల్కమ్ కార్డ్ ఒకటి క్లింక్ది. మొత్తం ఆ యూజర్ గైడ్ చూస్తే ఒకసారి అర్థమైపోద్ది ఎలా చేయాలి ఏందనేది. వచ్చేసి 3 బుక్కులతో పాటు ఇది టెంపరేచర్ ప్రోబ్ కూడా వచ్చింది. తర్వాత ఈ ఇండక్షన్ స్టవ్లో మనం ఏం కుక్ చేయాలనేది ఫస్ట్ రెసిపీ వీడియో మా దగ్గర చెప్పేసాను కామెంట్లో, అదే చేసేద్దాం ఈ వీడియోలో. అంటే ఇది వైర్ నాబ్, తర్వాత సర్ఫేస్ రిమైన్స్ హీట్ ఆఫ్టర్ ఈజ్ డు నాట్ టచ్, పవర్డ్ బై క్లింక్. ఇది వచ్చేసి ప్రెసిషన్ టెంపరేచర్ కంట్రోల్. ఇది సెమీ హోమ్ బటన్ ఇచ్చినారు, వేవ్ బటన్ ఇచ్చినారు, తర్వాత ఆన్ ఆఫ్ కుక్. సో ఇప్పుడైతే ఇది అన్బాక్సింగ్ వీడియో. పూర్తిగా మీరు చూడాలంటే ఇది ఆన్ చేసి తెలుస్తుంది ఎట్లా అయిందనేది, వర్క్ అవుతుంది అనేది. ప్యాకింగ్ అయితే చాలా బాగా నీట్గా ఇచ్చినారు, ఎక్కడ ఏం కావాల డ్యామేజ్ కూడా. ఇది చూడండి, ఈ ప్రెసిషన్ కంట్రోల్ ఈ బటన్ ఉంది కదా, ఇదే మొత్తం టెంపరేచర్ మొత్తాన్ని ఇదే కంట్రోల్ చేస్తుంది. ఇప్పుడు దీన్ని ఆన్ చేసేద్దాం పాండి. వంట రూమ్లోకి పోయేసి ఆన్ చేసింది చూడండి. సెమీ అనే మెసేజ్ వచ్చింది, స్టార్టింగ్లోనే ఆన్ అయింది. ఆన్ ఆఫ్ బటను. ఓకే, ఇంకో మెసేజ్ అయితే వచ్చింది, వెల్కమ్ టు క్లింక్ కమ్యూనిటీ అనే మెసేజ్ అయితే వచ్చింది చూడండి. ఇప్పుడు మనం దీని సైడ్ నొక్కుతాము. ఓకే చూడండి, లెట్స్ గెట్ యూ సెటప్ అనేసి అయితే మెసేజ్ అయితే వచ్చింది. ఇప్పుడు సెటప్ చేద్దాం దీన్ని నొక్కాలి. ఓకే, డౌన్లోడ్ క్లింక్, సెటప్ యువర్ డివైస్ వయా క్లింక్ అంట. సో మనమైతే ఆ యాప్ని ఇప్పుడు ఇన్స్టాల్ చేయాలి. దీని స్పెషాలిటీ ఏంద్రా అంటే స్టెప్ బై స్టెప్ మనల్ని గైడ్ చేస్తుంది ఒక రెసిపీని కుక్ చేయడానికి. ఇదే ఇన్స్ట్రక్షన్స్ ఇస్తుంది మనకు, కాకుండా ఆటోమేటిక్ గా ఇదే హీట్ ని అడ్జస్ట్ చేస్తుందండి. అందువల్ల ఇంతవరకు ఎవరు వండకపోయినా సరే ఇప్పుడు ఈజీగా వండేయచ్చు ఇది ఉంటే. ఇది చూడండి, నేను ఆల్రెడీ అయితే ఇన్స్టాల్ చేసినాను. KLYNK క్లింక్ అని నొక్కినానంటే యాప్ అయితే ఇన్స్టాల్ అయిపోతుంది మన ఫోన్లోకి. చూడండి ఒకసారి ఓపెన్ చేస్తున్నాను నేను క్లింక్ యాప్. ఇప్పుడు వచ్చేసి చూడండి, ఇక్కడ రెసిపీస్, ప్లాను, షాప్, అప్లయన్సెస్ ఉంది కదా, దీంట్లో అప్లయన్సెస్ అని నొక్కుతాము. ఇక్కడ సెటప్ యువర్ డివైస్ అని చూడండి. ఇప్పుడు సెటప్ నొక్కుతాను. డౌన్లోడ్, ఇది మనకు అవసరం లేదు, ఆల్రెడీ మనం డౌన్లోడ్ చేసుకున్నాము. సెటప్ యువర్ క్లింక్తో ఇది రెండోది నొక్కామంటే ఇది వచ్చేసి చూడండి, ఇదో ఇక్కడ సెటప్ యువర్ డివైస్. నొక్కు క్యూఆర్ కోడ్ అప్లయన్సెస్కి చూడండి, సెటప్ సెమీ గో టు అప్లయన్సెస్ ఆన్ క్లింక్ అంట. మనమైతే అప్లయన్సెస్కి అయితే వచ్చేసాము. ఈ స్కాన్ చేద్దాము ఈ కోడ్ని. సో వీ ఫౌండ్ సెమీ. చూడండి, ఇఫ్ యూ కంటిన్యూ మే బీ రీడైరెక్టెడ్ టు ఎక్స్టర్నల్ స్క్రీన్ పబ్ ఇది వచ్చింది. సో కనెక్ట్, ఇప్పుడు మనం కనెక్ట్ చేస్తున్నాం దీనికి కనెక్ట్ టు డివైస్, టెంపరీ వైఫై నెట్వర్క్ టు డివైస్ కనెక్ట్. జింకిచికా. సో మొత్తానికి యాప్ ద్వారా మనం వంట వండబోతున్నాము. మా ఆయనకి ఏం తెలియదండి అన్ని నేనే చేసాను దీంట్లో. ఓకే, ఇది దాచిపెట్టేద్దాము. చూడండి, వైఫై అయితే అప్డేటెడ్ సక్సెస్ఫుల్లీనే వచ్చింది. సో క్లోజ్ అండ్ గో బ్యాక్. సో మొత్తానికి మనం వైఫైకి చూడండి ఇక్కడ మొత్తం రెండింటికి కనెక్షన్ చేస్తున్నాము. సో క్లోజ్ అండ్ గో బ్యాక్. సో ఇప్పుడు ఏం చేయాలా? ఇంతసేపు ఇది కొట్టాం కదా సెటప్ న్యూ డివైస్. సో సెటప్ అయితే చేసేసుకున్నాము. ఇప్పుడు లింకే సెటప్ సేమి అనమాట, ఇది చేసుకోవాలా.
సో చూడండి మనం దీన్ని నొక్కుతాము. సో చూడండి ఇక్కడ కోడ్ అడుగుతా ఉంది. కోడ్ని అయితే ఎంటర్ చేసేద్దాము. 3199. సో కన్ఫర్ము. సో సక్సెస్ఫుల్లీ కనెక్టెడ్. ఇదే కదా ఇందాక నేను కూడా చేసిందే. వచ్చింది. సో సెమీ ఇండక్షన్ కుక్ టాప్. సో నేమ్ యువర్ సెమీ. నేను దీనికి మా అమ్మ పేరు పెడతాను. అమ్మ కుకింగ్. సో చూడండి డివైస్ నేమ్ అమ్మ అంట. సో నెక్స్ట్ సో యువర్ సెమీ యువర్ వే. సో చూడండి టర్మ్స్ అండ్ కండిషన్స్ రిజిస్టర్ సెమీ యువర్ త్రిమ్ క్లింక్. సో యాక్సెప్ట్ నొక్కేసా. సో ఇది అయిపోయింది. సో అంతా అయిపోయింది. సో గెట్టింగ్ ద సిస్టమ్ రెడీ అంట. సో చెక్ ఫర్ ద లేటెస్ట్ వర్షన్ అప్డేట్. సో అప్డేట్ కొట్టేద్దాము. యువర్ ఆల్ సెట్. హాప్ ఆన్ క్లింక్ టు ఎక్స్ప్లోర్ మోర్. సో ఇది చూడండి స్టార్ట్ అప్డేట్ ప్రాసెస్. అటెన్షన్ స్టే కూల్, పవర్ సప్లై స్టేబుల్ కనెక్షన్, నో సడన్ ఎగ్జిట్స్. సో స్టార్ట్ అప్డేట్ ప్రాసెస్. సో ఇప్పుడు మనం యాప్ని అయితే అప్డేట్ చేస్తున్నాము. వీళ్ళ స్పెషాలిటీ ఏంటంటే రెగ్యులర్గా అప్డేట్స్ అయితే ఇస్తూ ఉంటారంట. సో చూడండి ఇక్కడ కూడా అప్డేట్ అనేది ఇక్కడ మనకు నీట్గా తెలిసిపోతుంది 0% ఏందనేది అంతా. ఈ ప్రోడక్ట్ని మీరు కూడా ఆర్డర్ చేసుకోవాలనుకుంటే foodies5 అనే కూపన్ కోడ్ కానీ ఎంటర్ చేశారంటే మీకు 5% డిస్కౌంట్ కూడా వస్తుందండి. నెక్స్ట్ వీడియోలో పూర్తిగా ఒక 2 రెసిపీలు తయారు చేసి చూద్దాం దీంట్లో ఎలా ఈ యాప్ ఎలా వర్క్ అవుతుంది క్లింక్ యాప్ అనేది.